హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి శారీ ఎలా కట్టాలి అనేదైతే ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా శారీ అయితే తీసుకున్నాను. ఇది కూడా కొత్త శారీనే. బ్లౌజ్ కూడా కట్ చేయలేదు ఇంకా. శారీ అయితే ఇలా తీసుకొని ముందుగా రెండు వైపులా సమానంగా పట్టుకొని ఇలా కుచ్చులు అయితే పెట్టుకోవాలండి. రెండు పక్కల వచ్చేటట్టు ఇలా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. అలా రెండు వైపులా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఊడిపోకుండా బట్టలకు పెడతాం కదండి, అటువంటివి పెద్ద క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత రెండు పక్కల సమానంగా వచ్చాయో లేదో చూసుకొని సరిచేసుకోవాలి. ఆ తర్వాత పళ్ళు దగ్గర అయితే కొంచెం మనకి తెలుస్తుంది ఎంత వదులుకోవాలి అనేసి. పళ్ళు అయితే మనం పెట్టుకుంటాం కదండి, అలాగే కాకపోతే ఇంకొంచెం చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పళ్ళు కూడా కుచ్చులు పెట్టుకున్న తర్వాత చెప్పాను కదండి, ఆ క్లిప్ ఒకటి పెట్టేసుకోవాలి ఊడిపోకుండా. లేదంటే పిన్ కూడా పెట్టుకోవచ్చు. పిన్నుతో పెట్టడం వల్ల కొన్ని సారీస్ డెలికేట్గా ఉంటాయి కదా, బొక్కలు అయితే పడిపోతాయండి. కొంచెం జాగ్రత్తగా పిన్నులు పెట్టుకోవచ్చు, ఇట్లాగా క్లిప్పులు పెట్టుకోవచ్చు. ఇలా అయితే శారీ అంతా రెడీ చేసేసుకోవాలి. ఇలా శారీ అయితే రెడీ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా అయితే చెమ్ముకి కలుసుముకి అయితే ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చేసి అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇది సన్న బార్డర్ కాబట్టి రెండు వైపులా ఒకలాగే బార్డర్ ఉంది కాబట్టి నేను ఇలా తీసుకున్నానండి. లేదంటే ఒక సైడ్కే కట్టేసేదాన్ని. ఇప్పుడు రెండు సైడ్లు ఇలా వేయడం వల్ల కుచ్చులు అనేవి హెవీగా బాగా కనిపిస్తాయి. మరింత వచ్చి కొంచెం ఎక్కువ కుచ్చు వచ్చేసి కనిపిస్తుంది అన్నమాట. ఆ తర్వాత పళ్ళు వచ్చేసి ఇలా వేసేసుకోవాలి. నేను ఊరికే నార్మల్గా వీడియో చేశాను కదండి, చెమ్ము లోపల కలశం లోపల ఏమీ వేయలేదు, అందుకని అది కొంచెం లైట్గా అటు ఇటు కదులుతుంది. ప్రాసెస్ అయితే ఇదే అండి శారీ కట్టేది. ఇలా పళ్ళు అయితే ముందు నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకొచ్చి ముందుకైతే వేసేస్తామండి. ఈ శారీ అయితే ఎలా పెడితే అలాగే ఉండిపోతుందన్నమాట. మామూలుగా కొన్ని శారీస్ స్టిఫ్గా అలా ఉంటాయి కదా, వాటికైతే పిన్నులు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. నడుము దగ్గర ఏమన్నా టైట్గా కట్టేసామంటే ఇంకా కదలదండి. నేనైతే ఇంట్లో ఉన్నవి అలా పెట్టేశాను. ఫేస్ కూడా ఊరికే అలా పెట్టి చూపిస్తున్నానండి. నార్మల్గా అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడైతే అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకుంటాము. ఊరికే ఇలా శారీ డ్రాపింగ్ మాత్రమే చూస్తున్నాను, అందుకని పెట్టేశాను. నేనైతే ఇంట్లో ఉన్న దండలు అయితే వేసేసాను, జ్యువెలరీ. ఇక్కడ మనము న్యూస్ పేపర్ అలా పెట్టడం వల్ల అమ్మవారు కూర్చున్నట్టుగా బాగుంటుంది, లేదంటే కొంచెం నిలబడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అలా న్యూస్ పేపర్లు అక్కడ పెట్టడం వల్ల వచ్చి అమ్మవారి కూర్చున్నట్టుగా బాగా తెలుస్తుందండి అక్కడ. ఇదొక టిప్ అన్నమాట. ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి. ఇంకా నేను ఇంట్లో ఉండే అలా దండలు అయితే వేసేసాను, పువ్వులు అలా పెట్టేసుకున్నానండి. మొత్తానికైతే అమ్మవారిని అయితే ఇలా రెడీ చేయొచ్చు. ఎవరికైనా యూజ్ అయితే చూడండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకైతే ఇదే వీడియో. అమ్మవారిని అందరూ అందంగా అలంకరించి పూజ అయితే బాగా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదే వీడియో. బాయ్ ఫ్రెండ్స్.